శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. సత్సంగ పరివారానికి సాదరాహ్వానం. జగన్మాత అనుగ్రహంతో ఈరోజు మనం జగద్గురువులు శ్రీ శ్రీ ఆదిశంకరాచార్య విరచిత సౌందర్య లహరి స్తోత్రంలోని 100వ శ్లోకాన్ని సూక్ష్మంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గం గణపతయే నమః. శ్రీమాత్రే నమః. ప్రదీపజ్వాలాభి దివసకర నీరాజన విధి సుధాసూతే చంద్రోపలజలలవై అర్ఘ్యరచన స్వకీయైరంభోభి సలిలనిధి సౌహిత్యకరణం తదీయాభిర్వాగ్భి సవ జనని వాచాం స్తుతిర్యం. శ్రీమాత్రే నమః. వాక్ ప్రపంచమునకు తల్లివకు. ఓ తల్లి, నీవు ఇచ్చిన నీ స్వరూపములైన వాక్కుల చేత నిన్ను స్తుతింపచేయుట, చేతినందు పట్టుకున్న దివిటీల యొక్క మంటలచే సూర్యునికి కర్పూర హారతి అనగా నీరాజనము ఇచ్చుట వంటిది. తన సంబంధములైన చంద్రకాంత శిలల నుండి స్రవించుచున్న జలబిందువుల చేత చంద్రునికి అర్ఘ్యము ఇచ్చుట వంటిది. తన సంబంధమైన జలము చేత తర్పణం చేసి సముద్రునికి దప్పిక తీర్చుట వంటిది. శ్రీమాత పరదేవత అని శ్రీమాతను స్తుతించు శక్తి ఎవ్వరికీ లేదని అహంకారం ఛేదించి సర్వము శ్రీదేవి కరుణ అనే భగవత్పాదుల భగవత్పాదుల వారు స్తోత్రమును సౌందర్యంగా ముగించుచున్నారు. ఆచార్యుల వారి శ్లోక పదాల విశ్లేషణ. అంతరార్థం: సుధాసూతి అమృత ప్రసూతి ప్రదస్య ఆ రాత్రే యోమా సుధాసూతే అని అమరము. ఫదీయాభిర్ వాగ్భిస్తవ నీవే మాతృకా స్వరూపవు. మాతృకా అక్షరములు నీవే, నీవే స్తుతివి. మాతృకా వర్ణలిప్తాంగీం మహాశ్రీచక్ర మధ్యగాం అకారాదిక్షకారాంతాం ఆద్యాం ఆనందరూపిణి అఖిలార్థ ప్రదాం దేవి నమామి జగదంబికాం అని భగవతిపై స్తుతి కలదు. నీవే సర్వత్ర అనుస్యూతవు, చేతనారూపవు, ప్రతిభాసించుచున్నావు. నీవే సర్వత్ర అనుస్యూతవు, చేతనారూపవు, ప్రతిభాసించుచున్నావు. సాహిత్యకరణం, సాహిత్య తర్పణం, తృప్తి. స్తోత్రం మొత్తం శ్రీమాతయే అయినప్పుడు ఈ స్తోత్రం కావించుటయు అపరాధమే. క్షమ్యతాం ఇది సర్వ మనవత్యం. ప్రతి వ్యక్తి తెలుసుకున్న ప్రతి విషయం, ఆర్జించిన ప్రతి వస్తువు భగవత్ అర్పితం చేయాలి. భగవంతుడు కర్మ ఫలదాత. ఔషధం యొక్క మోతాదు వైద్యుడు నిర్ణయించినట్లు ప్రతి వ్యక్తికి భగవంతుడు తగు రీతిగా ఫలమును ప్రసాదిస్తాడు. ఆచార్యులు వారు ఈ రహస్యమును ఈ శ్లోకంలో అంతర్భావంగా పొందుపరిచినారు. భగవంతునికి తెలియని విషయాలు లేవు. మానవుని గ్రహణాశక్తి పరిమితమైనది. దీనిని విస్తృతపరచుకోవడానికి ప్రతి వ్యక్తి కృషి చేస్తూనే ఉంటాడు. భగవత్ అర్పితమైన మనస్సుతో కార్యాలు నిర్వహించే వారికి ఇది సులభం అవుతుంది. ఈ దృక్పథం అలవాటు చేసుకోవటానికి ఆహార పదార్థాలను దైవంకు అర్పణ చేయటం, నూతనంగా సముపార్జించిన వస్తువులను పూజించటం,
యజ్ఞాల చివర్లో పూర్ణాహుతిని ఆహుతిగా ఇవ్వటం, కార్యం ముగించే ముందు మంగళహారతి ఇవ్వటం మున్నగు సాంప్రదాయాలు శంకర్ భగవత్పాదుల వారి ద్వారా ఈ శ్లోకంలో సాధారణ వ్యక్తులకు భగవంతునితో సంబంధం ఏర్పరచటం వంటి పుణ్యకర్మలను ఆచరించాలని, అలా ఉండాలని స్థిరపరిచి చెప్పి ఉన్నారు. భగవతికి సర్వసమర్పణ చెయ్యాలని, సర్వము భగవతే అని మనం గ్రహించాలి. నిధే నిత్యస్మేరే నిరవధి గుణే నీతి నిపుణే నిరాధార జ్ఞానే నియమ పరచిత్తైక నిలయే నియత్యా నిర్ముక్తే నిఖిల నిగమాంతస్తుత పదే నిరాంతకే నిరాతంకే నిత్యే నిగమయ మదీయాం స్తుతిమిమాం. ప్రక్షిప్త శ్లోకం వివరణ. సకల శక్తులకు నిధి అయిన తల్లి, ఎల్లప్పుడూ చిరునవ్వులు చిందించే దేవి, ఎల్లలు లేని కళ్యాణ గుణములు కలదానా, శాస్త్ర మార్గాల్లో నేర్పరిగలదానా, నిర్విషయ జ్ఞానస్వరూపిణి, నియమపరులైన యోగుల చిత్తమే ముఖ్య నివాసము కల తల్లి, ఏ నియమానికి కట్టుబడని దానా, సకల వేదస్వరూపిణి, సకల ఉపనిషత్తులచే స్తుతింపబడిన తత్వరూపిణి, ఏ భయము ఏ ఆపద లేని దేవి, శాశ్వతురాల నా స్తుతిని స్వీకరించమ్మా. యదక్షర పద భ్రష్టం మాత్రాహీంచు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవి నారాయణి నమోస్తుతే. జగదంబ విచిత్రమత్ర కిం పరిపూర్ణ కరుణాసిజయన్మయి అపరాధ పరంపరావృతం నహిమాత సముపేక్షతే సుతం. ఇది ఈ శ్లోకం 100వ శ్లోకం యొక్క సూక్ష్మ వివరణ. జగన్మాత అనుగ్రహం సంపూర్ణంగా మనందరి మీద కలుగుగాక. జగన్మాత సర్వం శ్రీమాతృ చరణారవిందార్పణమస్తు. ఓం నమః శివాయ చ నమః శివాయ. నమః శివాయ చ నమః శివాయ. శ్రీమాత్రే నమః.